This is a Teja News Television broadcast. తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూతన మండల అధ్యక్షుల పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సచివేడు మండలంలో వీఎంకే కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనవాక లక్ష్మి అధ్యక్షత వహించగా కూరపాటి శంకర్రెడ్డి ఆధ్వర్యం వహించారు. ముందుగా నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నారాయణవనం నుంచి సత్యవేడు వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివకుమార్ నాయుడు, సత్యవేడు, ప్రణీత్ రెడ్డి, నాగలాపురం, సతీష్ నాయుడు, పిచ్చాటూరు, గిరిబాబు, నారాయణవనం, మునస్వామి యాదవ్, కేవీబీపురం, యుగేందర్ రెడ్డి, వరదయ్యపాలెం, చెంచు రామనాయుడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాలకు నూతనంగా నియమితులైన అధ్యక్షులతో జిల్లా అధ్యక్షురాలు పనవాక లక్ష్మి పదవీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పనవాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే హేమలతలను శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్షులను పూలమాళ్లు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్పించారంటే అది వర్ణాతీతం. సో కాబట్టి ఈ రోజు మన ప్రమాణ స్వీకారం చేసిన మన పార్టీ ప్రెసిడెంట్లు ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. అంటే గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వీలైనంత వరకు దాన్ని సార్ట్అవుట్ చేస్తూ మన యొక్క పార్టీ క్రమశిక్షణ తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే నాకు తెలియజేయాలి. నాకేదైనా సమస్య వస్తే మన పార్టీ అధ్యక్షురాలు పనబాక మేడం దగ్గర తీసుకెళ్ళి మేడంతో చెప్తూ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారికి మరియు మన సీఎం గారి దృష్టికి మరియు మన లొకేషన్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన షార్ట్అవుట్ చేస్తాము. రీసెంట్గా మేడం గారు కూడా తెలుసు, మన పార్లమెంటు మీటింగ్ జరిగింది విజయవాడలో. మనకి ఏం కావాలని మన నాయకులు అడిగారు. మన హాస్పిటల్ స్టాఫ్ కొరతుందని చెప్పారు. సార్ చెప్పారు ఇమీడియట్గా జీవో రిలీజ్ చేయమన్నారు. ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అపాయింట్ చేయడానికి. మనం ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక హాస్పిటల్కి అడిగితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కే ఆ జీవోను వర్తింపజేసేటట్టు సార్ తీసుకున్నారు ఇమీడియట్గా. అలాగే మన నారాయణవనంలో కూడా రిక్వెస్ట్ చేశాను. ఎక్కడైతే ఆగిపోయిన బ్రిడ్జిలన్నీ కూడా ఒక 4 బ్రిడ్జిలు నారాయణవనంలో, అలాగే మన కేవీపురంలో ఇమీడియట్గా స్పందించి ఆయన మన చీఫ్ సెక్రటరీ గారికి, మన కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. సో అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అప్రూవ్ అయినా అనుకుంటున్నాను. సో మనకు ఏం అడిగినా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఏమి ఇవ్వాలి ఆయనకంటే ఆయనకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనము సత్యవేడి కాన్స్టిట్యున్సీలో ఏమైతే పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కానిగ్గా ఇచ్చి ఆయన మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు మనం కృషి చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మన పార్టీ ప్రెసిడెంట్లు ఎన్నుకునేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, అటువంటిది ఏమీ మీరు ఫీల్ కాకర్లేదు. నెక్స్ట్ తదుపరి వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ పర్సన్ అడిగారో వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను. వాళ్ళకి తగిన సముచిత స్థానము మన పార్టీ కల్పిస్తుందని మన అధ్యక్షులు గారు చెప్పారు. సో ఇమీడియట్గా అది కూడా అవుతుంది. మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో దయ ఉంచి సోదర భావం అందరూ కలిసికట్టుగా పనిచేసి మన సత్యవేడి కాన్స్టిట్యున్సీని మంచిగా తెలుగుదేశాన్ని మనకు ఒక గిఫ్ట్ లాగా ఈ యొక్క లోకల్ బాడీలో సీఎం గారికి ఇవ్వాలని మన కార్యకర్తలందరూ రిక్వెస్ట్ చేస్తూ